మన మధ్యకి బేతేలు గృహవాసులు, బేతేలు గృహము దేవుడు ఏర్పాటు చేసుకున్నది, దైవజనుడు కోరుకున్నటువంటి గృహమైనది. శిలవరాజయ్య గారు మన యొక్క ఆత్మీయ తల్లి గారు. అలాగే శిలవరాజయ్య గారి యొక్క సహోదరులు పాల్ మనోహర్ గారు, మరి వారికి కూడా 2 బిడ్డలు, టింపు, విన్ను. ఆ తర్వాత లలిత మార్గెట్ అమ్మ గారు. ఆ కుటుంబ సభ్యులు కనుక ఈ రోజున మన ప్రెసిడెంట్ అయ్య గారి యొక్క సహోదరి కనుక పాల్ మనోహర్ గారు, శిలవరాజయ్య గారి యొక్క సహోదరుని యొక్క కుమార్తె మన మధ్యలో ఉన్నారు కనుక వారు మన మధ్యలో ఉన్న సంతోషము మనందరికీ ఆదరణ కలుగునట్లుగా అమ్మగారితో ఉన్నటువంటి అనుభవాలు పంచుగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ మరణాత. మేము చిన్నప్పుడు పెద్దమ్మతో మాకు ఉండే మెమరీస్ చాలా ప్రెషియస్, చాలా వాల్యుబుల్ అండ్ ప్రెషియస్, అండ్ ఆల్సో వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ మై పెద్దమ్మ. I'd like to share few of them with you today. మీ అందరితో కొన్ని మెమరీస్ పెద్దమ్మతో గడిపిన షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము చిన్నప్పుడు పెద్దమ్మ మా ప్రకారము నాకు, మా 2 అక్కలకి, అన్నకి, మా నలుగురికి కూడా ఆవిడ సూపర్ మ్యాన్. ఎలాగో ఆవిడ మాకు సూపర్ ఉమెన్ అన్నమాట. సూపర్ ఉమెన్ అంటే మల్టీ టాస్కింగ్, ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ, కాకాని మేనేజ్ చేసుకుంటూ, ఎంత ఉన్నా కూడా అన్నీ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అదే విధంగా మేము ఎప్పుడెప్పుడు కాకాని నుంచి ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము పెద్దమ్మ కోసం. ఎందుకంటే పెద్దమ్మ రాగానే మేము పెద్దమ్మ దగ్గర సాక్ష్యాలు వినడానికి, చిన్నప్పుడు ఇంకా మేమందరూ ఆవిడ ఎంత టయర్డ్గా ఇంటికి వచ్చినా కూడా మేమందరు చుట్టూ కూర్చొని ఆవిడ చెప్పిన సాక్ష్యాలన్నీ వింటూ కూర్చునేవాళ్ళం. ఎన్ని గంటలైనా ఏ రకంగా ఆ టయర్డ్నెస్ కానీ, విసుగు కానీ ఏది చూపకుండా చక్కగా మాతో అంతే సంతోషంగా గడిపేవాళ్ళు పెద్దమ్మ టైం. ఎట్ ద సేమ్ టైం మాకు ఈ జనరేషన్, మా జనరేషన్ వాళ్ళకి పెద్దమ్మ దగ్గర మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా పేషెన్స్. పెద్దమ్మకి చాలా పేషెన్స్. ఎంత పనున్నా, ఎన్ని రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చాలా పేషెంట్గా డీల్ చేసేవాళ్ళు, చాలా టాలరెంట్గా డీల్ చేసేవాళ్ళు. ఏ రకమైన కోపం కూడా వచ్చేది కాదు పెద్దమ్మకి అస్సలు. అంత పేషెన్స్ ఉండేది పెద్దమ్మకి. అండ్ అట్ ద సేమ్ టైం పెద్దమ్మకుండే ఒక అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆపత్తులు వచ్చినా కూడా ఒక్క సెకండ్ కూడా పెద్దమ్మకి ఆ ఫెయిత్, డివైన్ ఫెయిత్ అనేది కొంచెం కూడా షేక్ అవ్వలేదు. దట్ ఈస్ హర్ ఫెయిత్ ఇన్ గాడ్. This is what we actually learned from her all these years, and once again I'd like to thank you all.